బంధువుల మాట విన్నా నీకు బాగు కాదేమో కానీ, నీ కన్నవారి మాట విన్నా ఒక సమయానికి వారు కనికరించరేమో కానీ, నీ స్నేహితుల మాట విన్నా ఒకరోజు సహాయం లేక నీకు విడిచిపెట్టవచ్చు కానీ, ఈ ప్రపంచం మాట విన్నా ఒకరోజు నేను పాపం కూడా అనదు కానీ, దేవుని మాట విన్నట్లయితే నీకు పాప క్షమాపణ వస్తుంది, అందులో సందేహం లేదు. గట్టిగా చెప్పబడతావా? ఈరోజు ఈ లోకంలో, ఈరోజు ఈ రాష్ట్రాల్లో, గ్రామాల్లో, నీ గృహాల్లో ఈ మాటలు, మనిషి మాటలు నేను బ్రతికించలేవు కానీ, మనిషి మాటలు ఒక సమయంలో నువ్వు పాడైన స్థితిలో, పాపిష్టి స్థితిలో ఉన్నప్పుడు, పాడైన స్థితిలో ఉన్నప్పుడు, పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకము మాటలు నువ్వు బలపరచలేవు కానీ, ఈ లోకము మాటలను నువ్వు ఆదరించలేవు కానీ, ఈ లోకము మాటలను భుజం తట్టలేవు కానీ, నీవు నా పని అయిపోయింది, నేను మరణించడమే మేలు అని నీవు ఆ మరణము గుండా, ఆ సమస్యల గుండా, ఆ ఆర్థిక ఇబ్బందుల గుండా, అనారోగ్య సమస్యల గుండా వెళుతుండగా దేవుని మాటల ద్వారానే మరలా నువ్వు ఆదరించబడతావు. హల్లెలూయా! దేవుని మాటల ద్వారానే దేవుడు మరలా భుజం తట్టగలుగుతాడు. దేవుని మాటలు విన్నప్పుడు మరలా నీకు నూతన ఉజ్జీవము వస్తుంది, నూతన జీవము వస్తుంది, నూతన ఆరోగ్యము వస్తుంది. కారణం ఏంటంటే ఆ మాటల్లో ఉన్న జీవము అది బహు బలమైనది. ఆమేన్. నరుని యొక్క మాటల్లో జీవము లేదు, ఏంటంటారా? జీవము లేదు. సాధారణ యొక్క మాటల్లో జీవము లేదు. సాధారణ మాటలు ఎప్పుడూ వాడు పాడైపోవాలి, ఈ కుటుంబం నాశనం కావాలి, వీడు చెడిపోవాలి, వాడు చెడిపోవాలి, వాడు కొంపలు ముంచాలి, వీళ్ళు కొంపలు అడ్డంటుకోవాలి. ఈ సాతానిక తలంపులో వాడు చెడిపోవాలి, వీడు చెడిపోవాలి. మరి వీడు కూడా చెడిపోతాడు. ఒక రోజు వస్తుంది, చెడిపోవాలి అనేకుండా వాడికి ఒక రోజు వాడికి కూడా వస్తుంది చెడిపోయే రోజు. అదంటేనా వస్తుంది. కాబట్టి ఒకరు చెడిపోవాలి, ఒకరు పాడైపోవాలి, ఒకరు హీనులుగా దీనులుగా చూడడానికి వీల్లేదు. ఎందుకంటే అలా చూసిన వారికి వాళ్ళకు అదే రోజు రిపీట్ అవుతుంది అనే సత్యాన్ని గ్రహించాలి. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి నేను చెప్పుకొస్తే మాట ఏంటంటే, దేవుని మాట విన్నట్లయితే, ఆ మాట ప్రకారంగా జీవించినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ రోజు అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని వెంబడించినప్పుడు ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి చేరుకోవాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా భక్తిగా జీవించాలో తెలియదు. కానీ ఒక తీర్మానం తీసుకున్నాడు, పిలిచిన దేవుడికి నమ్మకంగా ఉంటాము. హల్లెలూయా! ఈరోజు ఎలా బ్రతకాలో తెలియదు, ఈరోజు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఈరోజు ఎలా దేవుని ఎందుకు పరిచయం చేయాలో తెలియదు. కానీ నువ్వు నమ్మకంగా ఉన్నట్టయితే దేవుడు అన్ని తెలియజేస్తాడు. హల్లెలూయా! ఎలా జీవించాలో తెలియజేస్తాడు. భార్య భర్తల మధ్య ఏ విధంగా సంబంధం కలిగి జీవించాలో తెలియజేస్తాడు. ఏ విధంగా పిల్లలను గొప్ప వ్యక్తులుగా బ్రతికించాలో లేదా పోషించాలో తెలియజేస్తాడు. ఏ విధంగా గొప్పగా నీ కుటుంబాన్ని దీవించాలో, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలో దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి సహోదరి సహోదరుడా, ఈరోజు ఎవరి మాట వింటున్నావు? దేవుని మాట వింటున్నావా? మనిషి మాట వింటున్నావా? సాతాను మాట వింటున్నావా? ఎస్, ఎవరి మాట వింటున్నావు? Whose word are you listening? ఎస్, ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో 3 శక్తులు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో ఏ దిక్కుకు వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా 3 శక్తులు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటది? దేవుని శక్తి అనాలే. ఏంటది? దేవుని. నెంబర్ 2 సాతాను శక్తి. ఏంటిది? సాతాను శక్తి. నెంబర్ 3 మానవ శక్తి.
ఈ ప్రపంచంలో 3 శక్తులు ఉన్నాయి. ఈ సాతాను శక్తిని జయించాలి అంటే దేవుని శక్తిని మేము కలిగి ఉండాలి. సాతాను యొక్క ఉచ్చగడలు వాడిని జయించాలి అంటే, వాళ్ళ ప్రయత్నాలను పన్నాగాలను వాడిని అణగదొరకాలి అంటే దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి కావాలంటే దేవునితో సహవాసం చేయాలి, దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవుడు అప్పుడే నీకు గొప్ప వరములు ఇస్తాడు, అప్పుడే నీకు గొప్ప దీవెనలు ఇస్తాడు, ఎలా జయించావు. కాబట్టి నువ్వు దేవుని మాట వినడితే నేను ఉన్నత స్థితిలో దేవుడు దీవిస్తాడు. ఈ లోకం యొక్క మాట విన్నట్లయితే, ఈ శరీరం యొక్క మాట విన్నట్లయితే, ఈ లోక సంబంధమైన వారి మాట విన్నట్లయితే, సైతాను మాట వినట్లయితే నీపై సైతాను యొక్క అధికారము ఉంటుంది, ఈ లోక అధికారం ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట వింటున్నావు కాబట్టి ఆయన కంట్రోల్లో వెళ్తావు. దేవుని మాట విన్నట్లయితే దేవుని కంట్రోల్లో వెళ్తావు, దేవుని ఆధీనంలో వెళ్తావు. సాతాను మాటలు విన్నట్లయితే సాతాను కంట్రోల్లో వెళ్తావు, సాతాను యొక్క సరిహద్దులో వెళ్తావు. జాగ్రత్త గ్రహించండి, ఎవరైతే దేవుని మాట వింటారో దేవుని రెక్కల కింద వస్తారు. ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రయించు. ఆ సర్వశక్తి నీడ నీకు కావాలి అంటే ఆ మహోన్నతుని పక్షంగా ఉండాలిగా కదా, ఆ రెక్కలను ఉండాలిగా. అప్పుడే నీకు ఏ తెగులు రాకుండా, అప్పుడే నీకు ఎలాంటి ప్రమాదాలు రాకుండా, అప్పుడే నీకు ఎలాంటి రోగాలు రాకుండా ఆ దేవుడిని కాపాడేది. ఎందుకంటే ఆయన రెక్కల కింద ఉన్నప్పుడే నష్టం జరగదు. హల్లెలూయా. ఆ రోజు అబ్రహాము దేవుడు మాట విన్నాడు, నమ్మాడు, ఆ నమ్మడము విశ్వసించాడు, ఆ విశ్వాసమే ఆయనకు నీతిగా ఎంచబడింది. ఎప్పుడైతే అబ్రహాము పిలువబడ్డాడో అబ్రహాము అనేక మందికి దీవెనకరంగా విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవుని మాట విన్న యెర్మీయా గమనించండి, గొప్ప ప్రవక్తగా మార్చాడు, దేవుడు మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుని మాట వింటున్నట్టుగానే వింటున్నారు, కానీ అది లోపల వెళ్ళలేకుండా అదేదో పైన వింటున్నాము, మళ్ళా మర్చిపోతున్నాము. తద్వారా ఏం జరుగుతుందంటే అది సాతాను భ్రమపెడుతూ, ఆయన ఆ మాటలను దొంగలించుతూ, ఆ మాటలను ఎత్తుకొని నీలో దేవుడు లేకుండా, దేవుని కార్యం లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని ప్రవర్తన లేకుండా నిన్ను రిక్తునిగా, ఆత్మీయ రిక్తునిగా చేస్తుంది. ఎవరు? సాతాను. కాబట్టి సాతాను మాటలు కావచ్చు, లోకపు తలంపులు కావచ్చు, నీవు ఎప్పుడు కూడా లొంగవద్దు. నువ్వు దేవుని రిసీవ్ చేసుకున్నట్లయితే, దేవుని కంట్రోల్లో నువ్వు వెళ్ళాలని ఆశిస్తున్నావా? అయితే ప్రార్థన చేయాలి. దేవుని కంట్రోల్లో నువ్వు వెళ్ళాలి, దేవుడు నా మాట వినాలి, దేవుని సరిహద్దులో నువ్వు వెళ్ళాలి అన్నట్లయితే దేవుడితో నువ్వు సహవాసం చేయాలి, దేవుడితో మాట్లాడాలి, దేవునితో చక్కగా ఆ ప్రకారంగా జీవించి దేవుని పరిచయంలో బిజీ కావాలి. అప్పుడే సాతాను డిస్టర్బ్ చేయాలి. ఒకవేళ అది నిర్లక్ష్యం చేసి, దేవుని మాటలు నిర్లక్ష్యం చేసి, దేవుని మాటలు వెంబడించకుండా, కనీసం ఆ ప్రకారంగా జీవించకుండా ఒకవేళ నీవు ఉన్నట్లయితే, నువ్వు ఏదైతే నువ్వు రుచి చేసుకుంటావో, ఒకవేళ త్రాగు వ్యక్తి త్రాగుతూ ఉన్నట్లయితే అది సైతాను ఆహ్వానించినట్టు, అది సాతాను కంట్రోల్లో వెళ్తాడు. గుట్కాలు ఇంకా పొగాకు తినేవారు వాళ్ళు సాతానుగా కంట్రోల్లో వెళ్తారు. దేవునికి దూరంగా ఉన్నవారు సాతాను కంట్రోల్లో వెళ్తారు. ఇష్టానుసారంగా జీవించేవారు, ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, మాంత్రికులు, అబద్ధికులు, వీళ్ళందరూ కూడా సాతాను యొక్క సరిహద్దులో ఉంటారు. సో మనం చేసే పద్ధతి ద్వారా సాతాను వస్తాడు. ఆమేన్. నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావో, ఇది ఎవరి సంబంధివో, ఈ ఒక పని ఉంది, ఈ పని ఎవరి సంబంధి నువ్వు గుర్తించుకోవాలి. ఈరోజు తగిలింది
నువ్వు అపవాది సంబంధివా, దేవుని సంబంధివా కదా? కాబట్టి నువ్వు చేస్తున్న పనుల్లో, నువ్వు తింటున్న ఆహారములో, నువ్వు చేస్తున్న ప్రయాణములో, అదేవిధంగా నీకు కావలసిన ప్రతి వస్తువులో ఇది ఏ సంబంధి? ఇది చెడువా మంచిదా? ఇది తింటే ఆరోగ్యమా నష్టమా? అక్కడికి వెళ్తే ప్రమాదమా ఆరోగ్యమా? వాటన్నిటి కూడా గ్రహించే జ్ఞానము దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. యోనా, నువ్వు నినివేకి వెళ్ళాయా? నినివే ప్రజలు నశించిపోతున్నారయ్యా, అక్కడ నా మాటలు చెప్పాయా అని యోనాకు చెప్తే, యోనా అయ్యా నేను అక్కడ వెళితే నన్ను కొడతారేమో, అక్కడ వెళితే నన్ను బంధిస్తారేమో, నేను మాత్రం అక్కడికి వెళ్ళని చెప్పేసి దేవుడు వెళ్ళు మన చోట వెళ్ళకుండా, నినివేకు వెళ్ళకుండా ఆయన పరుగున వచ్చి ఓడాశ్రయంలో వచ్చి టికెట్ తీసుకొని తర్సీస్కి వెళ్ళడానికి టికెట్ తీసుకుంటాడు. ఆ తర్సీస్కు వెళ్తాడు. తర్సీస్కు వెళ్తుండగా ఏం జరుగుతుంది? ఎప్పుడైతే దేవుడు ఒక చోట వెళ్ళమన్నాడో, ఎలా దేవుడు నినివేకు వెళ్ళమన్నాడు, దేవుడి మాట విన్నాడా? దేవుడి మాట వినకుండా ఎక్కడ వెళ్తున్నాడు? తర్సీస్కు వెళ్తున్నాడు. చూద్దాం యోనా గ్రంథం ఒకసారి. ఆ వ్యక్తి దేవుడి మాట విన్న వ్యక్తి కాదు. వినకపోతే ఏం సంభవించిందో మేము చూద్దాం రండి. అప్పుడు 3వ వచనం, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోబోక ఓడను చూచి ప్రయాణమునకు కేబు అంటే డబ్బు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పారిపోవుటకు ఓడ ఎక్కెను. చూశారా? ఆ రోజు ఎక్కడైనా వెళ్ళాలంటే బస్సులు కాదండి, ఏ ప్రాంతానికో ఏ దేశానికి వెళ్ళాలంటే ఓడలకి వెళ్ళాలి. ఆ రోజు వాహనాలు అవే. ఏసై కూడా ఓడలోనే ప్రసంగాలు చేశాడు, వేరే వేరే గ్రామాలకు ఓడలోనే వెళ్ళాడు, నడిచి వెళ్ళాడు. అదే రీతిగా యోనా కూడా దేవుడు ప్రత్యక్షమై దేవుడి మాట సెలవిచ్చినప్పుడు దేవుడి మాట వినాలా, దేవుడి మాట అంగీకరించాలా, దేవుడి మాటకు భయపడాలా, దేవుడి మాట కనీసం విధేయతను చూపాలా. ప్రభా నా వల్ల కాదయ్యా అని అనలా. కానీ ఆయన ఏం తెలుసా, వెళ్ళవలసిన చోటుకి వెళ్ళకుండా తర్సీసుకు పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు ఏం జరిగింది చూద్దాం రండి. ఏం జరిగింది? ఏంటంటే అయితే నామోచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బ్రద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులు సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పడుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓ ఈ నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనుకరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించున్నది తెలియటకై మనము చీట్లు వేస్తాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి తప్పించుకొని పోతున్నాడు. ఆయన ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. ఎక్కడి నుంచి? దేవుని సన్నిధి నుంచి తప్పించుకున్న యోనా చీటి ద్వారా దొరికాడండి. దేని ద్వారా? చిన్న కాగితం ద్వారా. ఈరోజు కుక్కల ద్వారా కూడా వెతుకుతున్నారు కదా, దొరుకుతున్నారు, లేకుండా దొరకకుండా ఉన్నారు. కానీ దేవుడు ఎలా పట్టుకున్నాడు? చీటి ద్వారానే పట్టుకున్నాడు యోనా. హల్లెలూయా. అయితే యోనా ఏమంటున్నాడంటే 9, అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందును దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను. తన యెహోవా సన్నిధి నుండి పారిపోనట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉన్నాడు కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమని అతని చూశారా? సోదరి సోదరా, ఎప్పుడైతే
దేవునికి వేరుగా వెళ్ళాడో అతని పైన ఒక భయంకరమైన ఏమొచ్చింది, సముద్రంలో తుఫాను చెలరేగింది, ఓడ బ్రద్దలయ్యే స్థితిగతులు అవుతుంది. ఇదంతా ఎలా జరిగిందంటే దేవుని మాట వినకుండా వెళుతున్నాడు, తన సొంత జ్ఞానం మీద పారిపోతున్నాడు. ఉన్నారా మన మధ్య ఎవరన్నా? దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞగా లోబడకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా, ఈ పరాయి మాటలు వింటూ, ఈ లోకపు మాటలు వింటూ, ఈ బంధువుల మాట వింటూ, బందీ అయి స్నేహితుల మాట వింటూ, ఆ స్నేహము కాస్త నిన్ను విడిచిపెడుతూ, ఈ లోకం మాట వింటూ నీ జీవితం ఒకవేళ అతలకుతలమైనట్లయితే, నీ మనసులో ఒక తుఫాను చెలరెత్తున్నట్లయితే, ఒక రోగంతోనో, ఒక బాధతోనో, ఆర్థిక ఇబ్బందితోనో, ఆత్మీయ ఇబ్బందితోనో నీ జీవితం అటు ఇటు కొట్టబడుతున్నట్లయితే, బహుశా నీవు ఆత్మీయంగా దేవునికి దూరంగా వెళుతున్నావేమో. బహుశా ఆత్మీయంగా దేవునికి దూరంగా వెళుతూ దేవుని మాట లెక్క చేయకుండా పారిపోతున్నావేమో. ఒకసారి ఆలోచన. పారిపోతున్నావా? యోనాలాగా ప్రార్థన జీవితము లేదు, దేవునితో మాట్లాడే జీవితము లేదు, దేవుడు చెప్పిన మాట అది చేయకుండా పారిపోయే వ్యక్తిగా ఉన్నట్లయితే తుఫాను చెలరేగిస్తాడు, సమస్యలనే తుఫాను చెలరేగిస్తాడు, ఆటంకాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు. ఎందుకైనా అంటే దేవుడు వాటి ద్వారా మళ్ళా నా దగ్గరకు తిరిగి రావాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఓడ బ్రద్దలైపోతుంది, కానీ యోనా మాత్రం ఎంత చక్కగా పడుకుంటున్నాడు కదా. దిగువ భాగాలు వెళ్ళి గుర్రు కొడుతున్నాడు కదా, కానీ అన్యులు వెళ్ళి, ఓ ఈ నిద్రపోతా, నీకు ఏం వచ్చింది పోయే కాలం, లేచి నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యే. అప్పుడు అంటున్నాడు, దొంగను అడిగినట్టుగా, ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎవడవు, ఏ ఊరు అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఆకాశం భూమిని సృష్టికర్తగా దేవుని సన్నిధిలో నేను పారిపోయి ఉంటాను. వాళ్ళు భయపడ్డాను, పారిపోయి వస్తున్నాను, నీకేం వచ్చింది పోయే కాలం. అయితే మేము రక్షించబడాలంటే మేమేం చేయాలి? మీరు రక్షించబడాలంటే, మీరు కాపాడబడాలంటే నన్ను ఎత్తుకొని ఆ సముద్రంలో పడేయండి, విరగడానికి మీరు బ్రతుకుతారు అన్నప్పుడు అదే చేశాను. ఆ యోనాను ఎత్తుకున్నాను, ఎత్తుకొని ఆ సముద్రంలో అమాంతంగా పడేశాను. చూసారా? దేవునికి వ్యతిరేకముగా పారిపోయినట్లయితే నీ చుట్టూ వారే నీకు శత్రువుగా మారుతున్నారు. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ సునామీ, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ గొడవలు, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ సమస్యలు, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ అవమానాలు ఎదుగుతా. దేవునికి దూరంగా వెళ్ళినప్పుడే, దేవుని మాట వినకుండా ఉన్నప్పుడే జీవితము అయోమయముగా ఉంది. కాబట్టి వాక్యం ప్రియ సహోదరి సహోదరుడా ఉన్నారా? వాక్యం వింటున్న వారు ఎవరైనా దేవుని నుంచి పారిపోయేవారు. ప్రార్థన చేస్తున్నాం అంటున్నాం కానీ ప్రార్థన జీవితం లేదు, వాక్యం చదువుతున్నాం అంటున్నాం కానీ వాక్యం చదవడం లేదు, అందులో శక్తి లేదు. ఏదో నామక వాస్తా లేదా ఆశ్చర్యముగా మనం ఒకవేళ వెళ్ళినట్లయితే అది క్షేమం కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాట వినకపోతే మేము లోకములో సాతాను చేతిలో బందీగా మారుతాం. ఆమేన్. సంసోను బలాఢ్యుడే, సంసోను దేవుని ఆత్మచేత నింపబడినవాడే, దేవుని ఆత్మచేత కొన్ని ఒక్క గాడిద దవడతోని జయించిన సంసోను కాస్త దేవుడి మాట తప్పాడండి. సంసోను ఎంపిక చేసిన విధానం ఏమిటో తెలుసా? సంసోను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? సంసోను దేవుడు ఎందుకు పుట్టించాడు తెలుసా? దేవుడి మాట విని ఫిలిష్తీయుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి దేవుడు సంసోను ఎంపిక చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సంసోను ఎంపిక చేశాడో సంసోను దేవుని కొరకు పోరాడాలి, దేవుని కొరకు ఆయన ఫైట్ చేయాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుడి మాట వినాలి. కానీ సంసోను దేవుడి మాట వినకుండా ఈ లోక సంబంధమైన మాటలు విని, ఈ లోక సంబంధమైన మాటల్లో, ఈ లోక సంబంధానికి బానిసాయి, అలా బానిసాయి మాటలు వినడం ద్వారా ఆ సంసోను తన్ను తాను ఏం చేస్తాడు? సహోదరి సహోదరా, ఈరోజు దేవుడు పుట్టించింది ఎందుకు తెలుసా? నశించిపోయి ఆత్మలో రక్షించడానికి దేవుడిని పిలిచాడు.
అనేక మంది ఆపదలో ఆటంకాల్లో ఉన్నప్పుడు వారికి చేదోడుగా వాదోడుగా ఉండడానికి నిలబెట్టాడు. ఈ రోజు నీవు అనేక మందికి దీవెనకరంగా ఇతరులను ఆదరించేవారుగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క వార్తను ప్రకటించాలి. నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తివి కాబట్టి ఈ ప్రణాళిక నువ్వు పక్కన పెట్టవద్దు. ఆ పక్కన పెట్టి ముందు సాగడానికి ఏమాత్రం వీలు లేదు. దేవుని మాట విన్నట్లయితే దేవుని ఆత్మచేత నింపబడతావు. హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడైతే వింటావో ఆ విన్న ప్రకారంగా నువ్వు మంచి కార్యాలు చేస్తావు. ఈ ప్రపంచంలో మంచి కార్యాలు ఏమైనా ఉన్నాయంటే ఒక పాపిష్టి మనిషి పరిశుద్ధులుగా మారడమే ఒక మంచి కార్యం. హల్లెలూయా. వాడు ఎంత ధనికుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత అందంగా ఉన్నా, ఎంత ఈ లోకంలో ఎంత ఉన్నతవాడైనప్పుడు కూడా వానికి నిజంగా మారుమనసు లేనట్లయితే వాడికి అన్ని ఉన్నా ఏమి లేనివాడు. ఏమి లేనప్పుడు కూడా ఆ సృష్టికర్తను నువ్వు నమ్ముకొని జీవితంలో ఆయన ఆహ్వానించి దేవుని కలిగి ఉన్నట్లయితే నీకు ఈ లోకంలో ఏమి లేకున్నా దేవుడు ఉన్నట్లయితే నీకు అన్ని ఉంటాయి. ఆమేన్. దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యందు ఉన్నందు వారికి ప్రతి అవసరము తీరుస్తూ నడిపించు కాపాడుతున్న వాడే నేను ప్రకటించిన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా.